సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మొన్న ఒక ఎపిసోడ్లో మనము చెప్పుకున్నాం, మనిషి కొన్ని బిజినెస్లు పెట్టిన తర్వాత లాస్ అయిపోతాడు, సడన్గా కూలిపోయిన తర్వాత బస్ ఎక్కే సిచ్యువేషన్ కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ వస్తున్నాం. మొన్న ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. జీరోలో ఉన్నప్పుడు సడన్గా ఒక మిరాకిల్ జరగాలి, ఉన్న స్థాయికి కానీ సడన్గా ఒక డబ్బు వచ్చి అంటే అన్ని సోర్సులు మూసుకొని పోతాయి, తను ఓపెన్ అయిపోవాలి, అన్ని సోర్సులు ఓపెన్ అయిపోవాలి, ఒక మిరాకిల్ జరగాలి అంటే దానికి ఏమన్నా ఉంటుందా? దీని పరంగా ఉంటుందండి, 100% ఉంది. ఒక మిరాకిల్ జరగాలి, అన్ని సోర్సెస్ క్లోజ్ అయిపోయాయి అన్నప్పుడు దీనికి పురాణాల్లో ఒక కథ ఉంది. ఏంటి సార్ ఆ కథ? అది మీరు తెలుసుకుంటే అర్థమవుతుంది. అదేమిటంటే మనం నరసింహస్వామి అవతారం తెలుసు కదా మీకు? తెలుసు. నరసింహస్వామి అవతారం మీరు ఒక్కసారి మీ ఇమాజినేషన్లో నరసింహస్వామి అనేది ఒక భగవంతుడు, విష్ణువు యొక్క అవతారము, అలాగే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు అనేటువంటి ఇంకో 2 క్యారెక్టర్స్, హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక రాక్షసుడు, ప్రహ్లాదుడు అనేటువంటి ఒక భక్తుడిని ఒక ఎనర్జీ రూపంలో చూడడం మొదలుపెట్టండి మీరు. అంటే ఎలా అంటే హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక ఎనర్జీ మనలో ఉన్నటువంటి సోర్సెస్ క్లోజ్ చేసే ఎనర్జీ అనుకుందాం కాసేపు. అంటే అట్లాగే హిరణ్యకశిపుడు ఎట్లాంటి వరం పొందాడు? నన్ను ఎవ్వరూ అంతం చేయడానికి వీల్లేదు, పగలు కానీ రాత్రి కానీ, ఇంట్లో కానీ బయట కానీ. ఓకే, అలాగే మనుషులు, జంతువులు, మనిషి, జంతువు, దేవతలు, అంటే ఇన్ని సోర్సెస్ నుంచి నాకు ఎక్కడా కూడా ఏమీ చేయకూడదు. అదొక నెగటివ్ ఎనర్జీ అనుకుందాం కాసేపు. ఆకాశంలో కానీ భూమి మీద కానీ, ఇంక ఎక్కడ భూమి మీద లేదు, నా చౌక్ కింద లేదు, అదొక నెగటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని బ్లాస్ట్ చేయాలి, ఆ ఎనర్జీని ఒక సోర్స్, ఏదో ఒక సోర్స్ వచ్చి దాన్ని బ్రేక్ చేయాలి. ఓకే, అది మనలో ఉన్న ఒక నెగటివ్ ఎనర్జీ అనుకుందాం. అంటే మనకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఎటు కదులుదామన్నా ఏమీ జరగదు, అసలు ఏం చేద్దామన్న సోర్సెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అన్నీ క్లోజ్ అయిపోయాక కూడా అన్నీ క్లోజ్ అయిపోయినటువంటి ఆ ఎనర్జీ, హిరణ్యకశిపుడు అనేటువంటి ఆ ఎనర్జీ, ప్రహ్లాదుడు అనేటువంటి భక్తుడు, అంటే సోర్సు ప్రతి చోట ఉంది అని చెప్పేదే ప్రహ్లాదుడు. నమ్మకంతో ఉన్నటువంటి ఒక పర్సన్ ఈజ్ ప్రహ్లాదుడు. ఆల్ ఎనర్జీస్ని క్లోజ్ చేసేసినటువంటిది హిరణ్యకశిపుడు అనుకుంటే, ఈ ప్రహ్లాదుడు యొక్క నమ్మకం సోర్స్ ఎక్కడుంది అని అడుగుతారు. అంటే మనం కథ చెప్పుకునే విధానం వేరుగా చెప్పుకుందాం. సహజంగా కథ ఎట్లా ఉంటుంది అంటే, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనేటువంటి ఒక పుత్రుడు పుట్టాడు. అతను విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడికి ఏమో విష్ణువుని ప్రార్థించడం ఇష్టం లేదు, ఎందుకంటే శత్రువు కాబట్టి. ఇష్టం లేక నానా బాధలు పెడతాడు ప్రహ్లాదుడిని. ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా సరే అన్నిటి నుంచి బయటపడతాడు, ఏది విష్ణువుని నమ్ముకున్నందుకు. లాస్ట్లో ఎక్కడున్నాడు చూపించు అనగానే ఎక్కడైనా ఉంటాడు అన్నప్పుడు ఆ స్తంభం పగలగొట్టగనాల నుంచి బయటకు వచ్చాడు. ఇది యాక్చువల్ స్టోరీ. ఈ స్టోరీలో హిరణ్యకశిపుడు అనేటువంటిది మనల్ని బంధించినటువంటి ఒక మన స్థితి. ప్రహ్లాదుడు అనేటువంటిది మన నమ్మకం. ఈ నమ్మకం గనక ఉండి అన్ని సోర్సెస్, అంటే అతను పొందిన వరం అలాంటిది, ఏది ఇంట బయట, రాత్రి పగలు, మనుషులు కాదు, దేవత కాదు, మానవ రూపము కాదు, జంతు రూపము కాదు, ఇవన్నీ పొందిన తర్వాత కూడా ఒక మిరాకిల్గా ఒక అవతారం వచ్చి దాన్ని బ్రేక్ చేసిందంటే లక్ష్మీ నరసింహస్వామి అవతారం. అవును సార్. ఎవరైనా కానీ రోజు నరసింహస్వామి యొక్క అవతారాన్ని గనక, అంటే ఈ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి, సోర్సెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయండి, నాకు ఒక మిరాకిల్ జరగాలి, నాకు ఏదో రూపంలో నాకు సోర్స్ ఓపెన్ అవ్వాలనుకునేటువంటి వ్యక్తి నరసింహస్వామి యొక్క అవతారాన్ని గనక పూజిస్తే సోర్స్ వస్తుంది అని చెప్పడమే ఆ కథ యొక్క ఆంతర్యం. అంటే ఏం చేయాలి? ఉదయాన్నే రోజు లెగిసి లక్ష్మీ నారసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం చదవాలి. మీరు శంకరాచార్యుల యొక్క వృత్తాంతం తెలుసా మీకు? అతను ఒకసారి ఒక రాజు శరీరంలోకి ప్రవేశిస్తాడు. అతని శరీరాన్ని అక్కడ వదిలేసి పరకాయ ప్రవేశంలాగా. అవును సార్, విన్నాను. ప్రవేశించి కామకళ గురించి తెలుసుకుందామని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడ ఏ సవాళ్ళునే తగలబెట్టేసేయండి అన్నప్పుడు కూడా ఆదిశంకరాచార్యులు వారు ప్రార్థించింది ఎవరిని అంటే, శరీరం దగ్ధం చేసేద్దాం అనుకునే సమయంలో ప్రార్థించింది నరసింహస్వామిని.
ఇంకా అక్కడి నుంచి అంటే ప్రాణం పోయే స్థితి నుంచి బయటికి తీసుకొచ్చేది ఎవరంటే నరసింహస్వామి. సోర్సెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, ఇంకా అసలు ఎక్కడా మనకి సోర్స్ లేదు అనుకున్నప్పుడు సోర్స్ ఏదో రూపంలో ఓపెన్ చేసుకునేటువంటిది నరసింహస్వామి. అందుకే చూడండి, ఇంట్లో పెట్టలేదు, బయట పెట్టలేదు, గడప మీద, కింద కాదు పైన కాదు, మధ్యలో. మనిషి కాదు, జంతు మృగము కాదు, తలేమో నరసింహస్వామి సింహము, బాడీ ఏమో మనుష్య రూపము. వెపన్స్ కాదు, గోర్లు. అంటే ఇక్కడ ఆంతర్యం ఏంటంటే, మీకు ఏ సోర్సు లేదనుకున్నప్పుడు నరసింహస్వామి అవతారాన్ని కనుక మీరు చేసినట్లయితే సోర్స్ ఏదో రకంగా ఇస్తాడనేటువంటిది ఆ కథ యొక్క వృత్తాంతం. అంటే దీనికి రోజు ఉదయాన్నే లెగిసి నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం చదవాలి. నాకంత నోరు తిరగదండి, నేను చదవలేనండి, నేను చదువుకుంది ఏదో 4 మాటలు అనుకుంటే రోజు కూర్చొని నరసింహస్వామి పటం ముందు, లేదా ఈశాన్య గదిలో, పటమే అక్కర్లేదు, మీకు ఇమాజినేషన్లో నరసింహస్వామి అవతారం ఎలా ఉంటుందో తెలిస్తే ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోవాలి. ఏది? హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, నరసింహస్వామిని ఇమాజినేషన్ చేసుకుని, హిరణ్యకశిపుడు బోల్డ్ అన్ని బాధలు పెడితే ప్రహ్లాదుడు ఆ బాధలన్నింటినీ తట్టుకొని ఆఖరిగా ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అనగానే అందులో ఒక గదతో ఒక దెబ్బ వేయగానే అందులోంచి నరసింహస్వామి వచ్చి ఎత్తుకొని చింపేశాడు. పొట్ట చీల్చేసేనటువంటి అవతారాన్ని ఒక్కసారి మీరు కనుక కూర్చొని రోజు ధ్యానం చేసినట్లయితే ఏమవుతుందంటే, మీలో ఏదైతే సోర్సెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అని చెప్పి మెంటల్గా మీరు ఫిక్స్ అయినవి క్లియర్ అయిపోతాయి. 2 మీకు నిజంగా క్లోజ్ అయిపోయినవి ఏదో రకంగా ఓపెన్ అవుతాయి. భగవత్ సంబంధించినటువంటిది మనం ఏదైతే, ఏ వృత్తాంతాన్ని అయితే మనం రోజు చేసుకుంటూ ఉంటామో, కరావలంబ స్తోత్రం రాదు, ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అనుకోండి, అది చేసుకుంటూ ఇమాజినేషన్ చేసుకుంటూ అనుకోండి, మీరు వెతకండి, ఖచ్చితంగా నరసింహస్వామి ఎలా అయితే ఎంటర్ అయ్యాడో, సోర్స్ లేని దగ్గర వచ్చి ఎలా ఎంటర్ అయ్యాడో అలా మీకు సోర్స్ ఎంటర్ అవుతుంది. ఎన్ని రోజులు చేయొచ్చు సార్ ఇట్లా? ఒకటి సార్, నేను ఒక మాట చెప్తాను. యాక్చువల్గా మండలం చేయొచ్చు. మీకు ఆకలేస్తుంది, ఎన్ని మెతుకులు మీరు భోజనం చేస్తారంటే ఏం చెప్తారు? కడుపు నిండేంత వరకు అని చెప్తాం. దాహం వేస్తుంది, ఎన్ని చుక్కలు తాగుతారంటే ఏం చెప్తారు? కడుపు నిండి దాహం తీరే వరకు. అలాగే మీకు మీ కర్మ ఎంత ఉంది అసలు, మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఇదంతా. పాస్ట్ లైఫ్లో ఎవరికో సోర్సెస్ అన్నీ మీరు క్లోజ్ చేశారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా అండి? ఒక వ్యక్తిని వాడి పోకుండా క్లోజ్ చేస్తాడు మనిషి. పాస్ట్ లైఫ్లో ఏదో అజ్ఞానంతోనో, తెలుసో తెలియకో, శత్రుత్వంలోనో, తెలియంచి పిల్లతనంతో కూడా చేస్తాడు ఒక్కోసారి మనిషి. ఆ కర్మ ఎవరు అనుభవించాలి? వీడే అనుభవించాలి. అందుకని సోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఒక్కోసారి వీళ్ళు చేయొచ్చు, వీళ్ళ తండ్రులు చేయొచ్చు, వీళ్ళ పూర్వీకులు చేయొచ్చు, అవి కూడా వస్తాయి. వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. అవి కూడా వస్తాయి. అయ్యో వస్తాయండి. భూములు, మన దేవాలయ భూములు తినేసే వాళ్ళ పరిస్థితి ఏమనుకుంటున్నారు? తరతరాలు కొట్టేస్తుంది. తర్వాత అప్పుడు బాగానే ఉంటాడు వాడు, కారులో తిరుగుతాడు, అంతా బాగుంటుంది. తర్వాత తరాలు లేచిపోతాయి. తరాలు లేచిపోతాయి సార్, మామూలు విషయం కాదు దేవాలయ భూములు అంటే. అట్లా ఏమవుతుందంటే, అప్పుడు ఎటువంటి సోర్సు లేనప్పుడు సోర్స్ని క్రియేట్ చేసేదే నరసింహస్వామి. ఓకే, అలాగా మీరు రోజు చేయాలి. అంటే ఎందుకంటే సార్, అస్సలు సోర్స్ లేదు అనేదాన్ని క్రియేట్ అవ్వాలి కదా. మీరు చేసుకుంటూ ఉంటే మీ కర్మ అక్కడ తరగాలి, తరిగినప్పుడు క్రియేట్ అవుతుంది. ది బెస్ట్ రెమెడీ. మీకు 4 డబ్బులు ఉన్నాయంటే నరసింహస్వామికి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టండి. దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టండి. ఇంకా వీలైతే ఎర్రటి వస్త్రాలు కట్టుకొని చేయండి రోజు, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. నరసింహస్వామి కరావలంబ స్తోత్రం నేను చదవలేను అనుకుంటే వింటూ కూడా మీరు ధ్యానం చేయొచ్చు. యూట్యూబ్లో కొడితే వస్తుంది నరసింహస్వామి కరావలంబం. వినగా ఏదో రోజు వచ్చేస్తుంది మీకు. నా దగ్గర ఫోన్ కూడా లేదు, వినే సోర్స్ నా దగ్గర లేదంటే మనం చెప్పినట్టుగా ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అనుకోండి, ఖచ్చితంగా సోర్స్ ఓపెన్ అయి తీరాల్సిందే. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. సరే, ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎరుపు రంగు కానీ దానిమ్మ పండు కానీ రెడ్ కలర్ క్రియేట్స్ ఎనర్జీ అండి. మనకు కావాల్సింది ఏంటంటే, ఏదైనా పని చేయాలంటే ఎనర్జీ. మనం ఎటువంటి పండు పెడతామో, ఎటువంటి వస్త్రం ధరిస్తామో అటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది మనకి. ఆటోమేటిక్గా పని అవుతుంది. ఇప్పుడు మనం పని చేయాలి, ఎనర్జీ కావాలి కదా, శక్తి స్వరూపిణి అంటాం కదా అమ్మవారిని. అందుకే ఇప్పుడు అక్కడ నరసింహస్వామి కూడా ఏంటి, ఎనర్జీ వచ్చింది అక్కడికి ధన్మని ఆ స్తంభంలో నుంచి. అంటే నువ్వు అన్ని సోర్స్ నువ్వు బంద్ చేస్తావు, నేను ఉన్నానని చెప్పి చూపించాడు.
లేదు ఎక్కడుంది, లేదు ఏ విష్ణువు లేదు, ఏం లేదు, నేనే గొప్ప అంటాడు హిరణ్యకశిపుడు. లేదు విష్ణువు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని అదే జీవుడు, ఆ ప్రహ్లాదుడే జీవుడు, ఆ హిరణ్యకశిపుడే మన నెగిటివ్ ఎనర్జీ, మనం అన్ని రోడ్ క్లోజ్, నరసింహస్వామి మనకు ఓపెన్. అసలు నరసింహస్వామి యొక్క అవతారం యొక్క వెనకాతల ఉన్న రహస్యం ఇది. నరసింహస్వామి ప్రహ్లాదుని కథలో హిరణ్యకశిపుడు ఎన్నిసార్లు చంపాలని చూసినా కానీ ప్రతి దాంట్లో విష్ణువుని చూస్తూ వెళ్ళాడు, అన్నిట్లో నారాయణ 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 నారాయణను చూసుకుంటూ వెళ్ళాడు. అంటే ఏంటి, జీవుడు కూడా మనకెన్ని ఇబ్బందులు వస్తున్నా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను అన్నప్పుడు ఆఖరిలో ఏదో రూపంలో అతను చూపిస్తాడని అర్థం. నిజంగా సార్, ఇప్పుడు చాలామందికి అన్ని దారులు మూసుకుపోయినా నాకు ఏ సిచ్యువేషన్ లేదన్న వాళ్ళు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, మాత్రం అవుతుందని చెప్పేసి మనం ఇంత నమ్మకం చెప్తున్న వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి మనసు. అయ్యో బోల్డ్ మంది చేసుకుని బయటపడ్డారండి. చేసుకుంటే ఒక మార్గం, ఖర్చు అయ్యేది లేదు. అవును, వీలైతే ఒక దానిమ్మ పండు, ఎరుపు రంగు వస్తుంది, దానిమ్మ పండు కూడా పెట్టలేకపోతే దానిమ్మ కూడా పెట్టలేని అనుకుందాం కాసేపు, స్వామివారికి చక్కగా నమస్కరించుకొని, ఒక భగవద్గీతలో చెప్తాడు, పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను, ఉదకం అంటే నీటి చుక్క, నీటి చుక్కనైనా నువ్వు భక్తిగా పెడితే నేను తీసుకుంటా అంటాడు. కుంకుమకి కలిపినటువంటి నీటి చుక్క పెట్టినా తీసుకుంటాడు ఆయన. అంటే లేనివాడి పరిస్థితి నేను చెప్తాను. అది కూడా లేదంటే దానిమ్మ పండు అంటే 20 రూపాయలు సార్, రోజుకి 20 రూపాయలు అంటే నెలకు 600 రూపాయలు సార్, నేను 600 రూపాయలు నాకు ఉంటే కనుక నేను ఇంట్లో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకుంటాననే దౌర్భాగ్య స్థితిలో కనుక ఉంటే భగవంతుడికి కుంకుమ నీటిని పెట్టినా కూడా దానిమ్మ పండులా తీసుకుంటాడు. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.